చేసి వదిలిపెట్టాడు. అవును సార్, రైట్. వస్తాను సార్. ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి కూడా జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సత్యమూర్తి గారికి, ప్రేక్షకులకి నా నమస్కారం. రైట్. ఈ అంశానికి వెళ్లే ముందు అంటే నవశకానికి నాడు నాంది అంటే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అంటే 30 సంవత్సరాలు 30 ఏళ్ళు అయింది. సో చాలా సంస్కరణలు రెండు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాలు రెండిటికి విడిపోయిన తర్వాత అన్నిటికీ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇటు తెలంగాణ గురించి ఆలోచించడం, లేదంటే ఏపీ గురించి ఆలోచించడం, ముఖ్యంగా దేశం గురించి కూడా ఆయన ఆలోచించి దేశానికి కూడా చాలా ఒక ఉపయోగకరమైనటువంటి చాలా సూచనలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు కూడా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆ తర్వాత మనం అంశంలోకి వెళ్దాం. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా అందరికీ నమస్కారం. పవన్ గారు 28 ఏళ్లకి ఎమ్మెల్యే, 30 ఏళ్లకి మంత్రి, 45 ఏళ్లకి సీఎం, ఇవాళ 4వ సీఎం. దట్ ఈస్ బ్రాండ్ సిబిఎన్. ఎందుకో చెప్తానేనండి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని డెకేడ్స్ అంటాం మనం, ఇన్ని డెకేడ్స్ రాజకీయ జీవితంలో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా ఆ మనిషి మీద ప్రజల కోసం తపన, ప్రజల కోసం పనిచేయడం, ఇది తప్పించి ఇంకోటి తెలియనటువంటి నాయకుడు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎట్లా అనునిత్యం సేవ చేయాలి, ఇది తప్పించి ఇంకోటి తెలియనటువంటి ఒక నాయకుడు. ప్రజల కోసం పనిచేసేటువంటి ఆ దీంట్లోనే ఒక ఆనందాన్ని వెతుక్కునేటువంటి ఒక నాయకుడు. ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో ఆయనకు ఒక చిన్న కష్టం, క్రితం సంవత్సరం ఒక కష్టం ఆయనకు వస్తే తండోపతండాలుగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం అని కాకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తున్నారా మీరు అంత రోజులు, చంద్రబాబు నాయుడు గారికి అండగా మేము అందరం ఉన్నాం అని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆయన వల్ల లాభపడినటువంటి వాళ్ళు, ఆయన వల్ల ముందరికెళ్ళినటువంటి జనరేషను, వీళ్ళందరూతో పాటుగా ప్రజలందరూ బయటకు వచ్చి ఆ నాయకుడిని ఆ రోజున వాళ్లే కాపాడుకున్నారు. ఒక రకంగా చెప్తే ఇంత ఒక ఇమేజ్, ఒక హిస్టరీ ఉన్నటువంటి నాయకుడు. అలానే రెవల్యూషనరీ చేంజెస్ అంటే విప్లవాత్మకమైనటువంటి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదండి. విద్యుత్ సెక్టర్ తీసుకోండి, అగ్రికల్చర్ సెక్టర్ తీసుకోండి, ఎడ్యుకేషనల్ సెక్టర్ తీసుకోండి, హెల్త్ సెక్టర్ తీసుకోండి, ఏ సెక్టర్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క సెక్టర్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజల్ని ఎలా ముందరకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు. ఆడబిడ్డలకి ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి నాయకుడు. విద్యార్థులని కంప్లీట్ గా అంటే ఒక వినూత్నమైనటువంటి ఇండస్ట్రీస్ గురించి ఆ రోజునే వాళ్ళకి అవగాహన కల్పించి ఆ ఇండస్ట్రీస్, దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ టుమారో అనేటువంటి ఒక ఆలోచన చెప్పినటువంటి నాయకుడు. ఎందుకు చెప్తున్నానంటే పవన్ గారు, ఒక 3 విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం, చంద్రబాబు నాయుడు గారిని తలుచుకున్నప్పుడు 3 విషయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆయన ఒకటి చాలా బలంగా నమ్ముతాడు. క్రైసిస్ ఆల్వేస్ గివ్స్ యూ ఆపర్చునిటీస్. అంటే సంక్షోభంలో ఎప్పుడూ కూడా అవకాశాలు వస్తాయి. సంక్షోభం వచ్చింది కదా అని చెప్పి మనం ఏమంటారంటే భయపడిపోయి కూర్చుంటే ముందరికెళ్ళలేం. ఆ సంక్షోభంలో కూడా ఆపర్చునిటీస్ ని, అవకాశాలని ఎత్తుక్కుంటే బ్రహ్మాండంగా ముందరికెళ్ళగలుగుతాం. అది ఆయన చాలా బలంగా నమ్ముతారు. ఇంకో విషయం, ఏ రోజున కూడా ఓటమిని ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడు అని అంటే ప్రజలు ఓడిపోతున్నారని ఆయన భావిస్తాడు. ఎందుకంటే ఆయన పనంతా ప్రజల కోసం, ఆయన తన కోసం తాను ఎప్పుడు ఏం చేసుకోడు. సో అలాంటి వ్యక్తి ఇవాల్టి రోజున 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ గారు హీఈస్ వర్కింగ్ ఫర్ పీపుల్. ప్రజల కోసం తపన పడుతున్నాడు. నిన్నటి నుంచి సమీక్షలు చేస్తున్నాడు. అయ్యో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో కొంచెం కనుక్కోండి, కనీసం అసలు ఎక్కడికక్కడ వాళ్ళకి ఫస్ట్ మీరు సహాయ సహకారాలు అందించండి, మిగతావన్నీ తర్వాత ఎక్కడో అక్కడి నుంచి డబ్బులు తెద్దాం, వాళ్ళకి పెడదాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి. నిన్నటి నుంచి నాకు తెలిసి కంటిన్యూస్ గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ ఒక 18-19 అవర్స్ కంటిన్యూస్ గా సమీక్షలో కూర్చున్నారు. మళ్ళీ జిల్లాకి 3 కోట్లు రిలీజ్ చేసేసారండి ఆల్రెడీ. ఐ వాజ్ అబౌట్ టు టెల్ దట్ సార్. దానికి సంబంధించినటువంటి జియో కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ థ్యాంక్స్, మేము చెప్పిన దానికన్నా మీలాంటి వాళ్ళు దాన్ని చెప్తే నిజంగా కూడా ఇంకా మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదే చెప్తున్నాను, ఇవాళ ఒక్కొక్క నాయకుడు ప్రజల కోసం పని చేస్తే ఆ నాయకత్వంలో ప్రజలు అంటే ఇబ్బందులు వచ్చినా సరే ఎలాగో అలాగా వాటిని దాటుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు తెలిసి సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కెలామిటీస్ చూడడం నాకు తెలిసి ఇది ఐ థింక్ హైదరాబాద్ వరదలైనా, అంతకు ముందరైనా, అంతకు తర్వాత అయినా చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ చూస్తున్నారు. కానీ ఏ రోజున కూడా మిటిగేటింగ్ ది లాసెస్ సైడ్ ఆయన పనిచేశారు.
ఏ రోజున కూడా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ తోటే పనిచేస్తారు తప్పించి ఇంకెక్కడ ఆయన డీవియేట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఇలాంటి కెలామిటీస్ ఆయన ఎప్పుడు రాజకీయం చేయలేదండి. ఇవాళ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కూడా 30 ఏళ్ల క్రిందట అంటే 29 సంవత్సరాల క్రిందట హీ జస్ట్ ఎంటర్డ్ ఇంటూ హిస్ 30th ఇయర్. సో 29 ఏళ్ల క్రిందట ఏదైతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుక్షణం కూడా ప్రజాపక్షంగా పనిచేస్తూ వెళ్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు అడుగుజాడల్లో పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. మాలాంటి ఎందరో మందికి ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించి ప్రజలకి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని మాకు కూడా కల్పించినందుకు ఆయనకి ఎప్పటికీ